కార్తిక్ సార్, మీరు చెప్పండి. మామూలుగా ఫుడ్ అనగానే కార్డియాక్ సంబంధించి ఈ మధ్య కాలంలో అయితే చాలా రిస్ట్రిక్షన్స్ చెప్తూ ఉన్నారు. ఒకప్పుడు ఎలా ఉన్నా కానీ ఇప్పుడు ముఖ్యంగా ఆఫ్టర్ కరోనా మీరు ఇది తినకూడదు, ఇది తినాలి, అసలు మీరు డయాబెటిక్ మీకు వచ్చింది అంటే ఖచ్చితంగా కార్డియాక్ ప్రాబ్లం వస్తుంది అని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు అసలు ఎలాంటి ఫుడ్ని ప్రిఫర్ చేస్తారు? మీరు కూడా ఫుడీనా కాదా? మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది రెగ్యులర్గా? యూజువల్లీ నా డే స్టార్ట్ అయ్యేది మార్నింగ్ 7:30, 8కి అండి. సో ఐ డూ 20 minutes ఆఫ్ కార్డియో, ట్రెడ్మిల్ కానీ క్రాస్ ట్రైనర్ కానీ అది చేస్తాను. ఒక 20 minutes ఆఫ్ హార్డ్ కోర్ జిమ్ చేస్తాను. ఒక 20 minutes వేరియేషన్స్ చేస్తుంటాను. అప్రాక్స్ ఒక 1 hour వరకు ఐఎమ్ ఫాలోయింగ్ దిస్ షెడ్యూల్. 1 hour వరకు వర్కౌట్ ఐఎమ్ ఫాలోయింగ్ దీస్ డేస్. అండ్ డైట్ ఈ మధ్యలో ఏమైందంటే వెరీ క్యాల్కులేటెడ్గా తీసుకోవాల్సి వస్తుంది డైట్ అనేది. అవును. లైక్ అకార్డింగ్ టు యువర్ బాడీ వెయిట్ మంచి డైటీషియన్ ఒపీనియన్ తీసుకొని వెరీ క్యాల్కులేటెడ్ డైట్ చార్ట్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ఫాలో అవ్వడం బెటర్ నా సజెషన్ అయితే. క్యాల్కులేటెడ్ ఇన్ ద సెన్స్ ఇంత గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్, ఇంత ఫైబర్, ఇంత ఫ్యాట్ అండ్ ఇంత షుగర్స్, ఇవన్నీ కూడా క్యాల్కులేటెడ్గా తీసుకుంటేనే బాడీ వెయిట్ అనేది మనము మేనేజ్ చేస్తుంది. కొంచెం వెయిట్ మేనేజ్మెంట్ అనేది చాలా డెడికేషన్ కావాలి దానికి. సో ఆ డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీ ఆల్సో, ఆ కన్సిస్టెన్సీ డెడికేషన్ ఉంటే యూ కెన్ అచీవ్ యువర్ వెయిట్ గోల్ వెయిట్. అండ్ ఇదేమవుతుందంటే ఇంత అడల్టరేటెడ్ ఫుడ్ ఉండడం వల్ల అండ్ ఇంత జంక్ ఫుడ్స్, ఇంత ఆయిలీ ఐటమ్స్ ఇవన్నీ తినడం వల్ల ఎక్కువ ఒబెసిటీ వచ్చేస్తుంది ఈ మధ్యలో చాలా మందికి. ఆ ఒబెసిటీ వల్ల చాలా మంది కూడా హార్ట్ డిజీజెస్ అనేది ఎక్కువ చూస్తున్నాం ఇవాళ. ఎస్పెషల్లీ 30 to 40 years మధ్యలో ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి కార్డియాక్ డిజీజెస్. అంటే వీక్లీ అట్లీస్ట్ 3 to 4 patients ఆర్ కమింగ్ విత్ చెస్ట్ పెయిన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 30 to 40 years. That is the main reason is because of obesity, right. Because of their lifestyle, ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ, దానివల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడం వల్ల, ఎక్కువ జంక్ తినడం వల్ల ఉంటుంది.